హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫర్ ఎవర్ తెలుగు డబ్బడ్ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ స్టోరీ వచ్చేసి 2018 లాస్ ఏంజల్స్లో అయితే జరుగుద్ది అనమాట. కేషా అనే అమ్మాయి, జస్టిన్ అనే అబ్బాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి హై స్కూల్లో మళ్ళీ కలుస్తారు. ఇద్దరి మధ్య నార్మల్గా ఉండే ఎమోషన్ అయితే ఒక ప్యాషనెట్ టీనేజ్ రిలేషన్షిప్గా అయితే మారుతుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో లీక్ అయిన సెక్స్ టేప్, పేరెంటల్ ప్రెజర్, ADHD ఇష్యూస్, ఐడెంటిటీ క్రైసిస్ అన్నీ ఉంటాయి. ఈ స్టోరీలో మనకి తెలుస్తుంది. వీటన్నిటిని కూడా మీరు ఈ సిరీస్లో అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూస్తో పాటు OTTలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది, బట్ అందరికీ అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రియలిస్టిక్ అండ్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది భయ్యా. చాలా రాగా అండ్ జెన్యున్గా ఎమోషన్స్ అయితే చూపించడం జరుగుద్ది. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. రిలేటబుల్గా ఉంటాయి అనమాట అవన్నీ కూడా. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే. ఆ రోల్స్ కి చాలా బాగా సూట్ అవుతారు అనమాట. విజువల్స్ పరంగా బాగుంటుంది. BGM అయితే సూపర్ గా ఉంటుంది. అంటే చాలా సౌల్ఫుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి అనమాట ఈ రెండు కూడా. ఇంకా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంటుంది సిరీస్ మొత్తంలో. మెంటల్ హెల్త్ గురించి, బాడీ ఏజెన్సీ అనే ఒక టాపిక్ గురించి, ఫస్ట్ లవ్ లాంటి టాపిక్స్ ని చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేసి చూపిస్తారు. నాకైతే వాటి పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. నేను అంత బిగ్ ఫ్యాన్ కాదు భయ్యా లవ్ స్టోరీస్ కి. నేను చూస్తాను, బట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్న ప్రెజెంట్ చేస్తే మాత్రం నాకు నచ్చుద్ది. సో ఇది కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించింది, అందువల్ల వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, కొంతమందికి స్లో నరేషన్ నచ్చకపోవచ్చు. అంటే మిడిల్ ఎపిసోడ్స్ లో కొంచెం డ్రాగ్ అవుతుంది అనమాట సిరీస్ అంతా కూడా. అలాగే ఎండింగ్ లో కూడా క్లోజర్ లేకపోవడం ఒకటి ఉంటుంది. మెయిన్ గా హ్యాపీ ఎండింగ్ లవర్స్ కోసం అయితే సిరీస్ వర్కౌట్ అవ్వదు భయ్యా. హ్యాపీ ఎండింగ్ అయితే ఉండదు, ముందే చెప్పేస్తున్నా. స్పాయిలర్ ఏం కాదు. హ్యాపీ ఎండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ పాయింట్స్ లో. అదే ఊహించుకుని లాస్ట్ వరకు చూసి అంత డిసప్పాయింట్ అవ్వడం కన్నా ముందే తెలుసుకోవడం బెస్ట్. హ్యాపీ ఎండింగ్ అయితే ఉండదు, డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ముందే ప్రిపేర్ అవ్వ చూడండి. ఎక్కువగా మీరు ఏదో టీన్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తామని అయితే అనుకోవద్దు. చాలా 18+ టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సెక్స్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. లాంగ్వేజ్ పరంగా అండ్ ఎమోషనల్ ట్రామా సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడడానికి అయితే ఇబ్బంది పడతారు. ఇండివిజువల్ గానే చూడండి, మీకు వర్కౌట్ అవుద్ది. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. నాకైతే ఇట్ వాస్ గుడ్ అనిపించింది. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.